దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. మన పరమ తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ఆయన కుమారుడైన యేసు యొద్ద నుండి, పరిశుద్ధాత్మ యొక్క సహకారము నుండి మీకు కృపయు, క్షేమముయు, సమాధానము, స్వస్థతయు కలుగును గాక. దేవునికి స్తోత్రం. మేడగది యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. ఆత్మీయులారా, ఈ సందేశాలు మన ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా ఉంటుందని నమ్ముతున్నాను. ఈరోజు మన దైవ సందేశం నివాసము. ఒక వ్యక్తి జీవించే స్థలమే నివాసము. ఒక వ్యక్తి నివసించే ఆ నివాసములో దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి ఉండాలి. అయితే ఆత్మీయులారా, నివాసానికి పర్యాయ పదము ఇల్లు, భవనము, మేడగది లేదా గృహము అని అంటారు. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు నివాసము అన్న ఆత్మీయ సందేశం ద్వారా నీతో ప్రభు మాట్లాడబోతున్నాడు. 4 రకాల నివాసాల కోసం మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒకటి, నీ భౌతిక నివాసం, నీ ఇల్లు. 2, సంగమన నివాసం, నీ ఆత్మీయ కేంద్రం. 3, నీ హృదయం అనే నివాసం, దేవుని ఆలయం. 4, పరలోక నివాసం. ఇవి చాలా అద్భుతమైన మాటలు. ఈ మాటల ద్వారా నీ మనోనేత్రాలు వెలిగించబడాలని కోరుతున్నాను. అయితే మన నిత్య నివాసము పరలోకమందు ఉన్నదంట. దేవునికి స్తోత్రం. ఇక్కడ కొంతకాలమే నివాసం చేస్తాము. సరే, ఆత్మీయంగా మీతో మాట్లాడుతున్నాను. ఒక వ్యక్తి 150 సంవత్సరాలు బ్రతకాలని 150 గదులతోని ఒక పెద్ద నివాసాన్ని, ఇల్లును కట్టుకున్నాడు. కానీ అతడు 50 సంవత్సరాలకే లోకయాత్ర ముగించుకున్నాడు. నువ్వు ఎంత గొప్ప నివాసంలో ఇంట్లో ఉంటావు అన్నది కాదు, గాని నీ హృదయం అనే నివాసంలో ప్రభు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఈ రోజున నువ్వు ఉన్నతమైన భవనంలో జీవించవచ్చు, నీ నివాసం గొప్పది కావచ్చు, గాని నీ మనసు అనే నివాసంలో ప్రభు లేకపోతే నీ మనసులో నెమ్మది, శాంతి ఉండదు. అయితే ఈ రోజు నా ప్రభు నీతో చెప్తున్న మాట ఏమిటంటే, నీ నివాసంలో, నీ గృహంలో ప్రభు యొక్క రక్షణ కార్యము, ప్రభు యొక్క విడుదల కార్యము, ప్రభు యొక్క స్వస్థత కార్యాన్ని జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆత్మీయులారా, ఒక వ్యక్తి బండ మీద ఇల్లు కట్టుకున్నాడు నివాసం చేయడానికి. ఒక వ్యక్తి ఇసుక మీద కట్టుకున్నాడు. 2 నివాసాలే, 2 గృహాలే, 2 భవనాలే, 2 అందంగా కట్టబడ్డాయి. ఆత్మీయులారా, నా ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, బుద్ధి గలవాడు బండ మీద కట్టుకున్నాడు, బుద్ధి లేనివాడు ఇసుక మీద కట్టుకున్నాడు. ఇండ్లు బాగానే ఉన్నాయి, ఇంటికి కలర్లు బాగానే ఉన్నాయి, ఇంటికి వైభవంగా చాలా ఉన్నతంగా ఆ గృహాలను నిర్మించుకున్నారు. ఒకడు బుద్ధి గలవాడు, మరొకడు బుద్ధి లేనివాడు. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, బుద్ధి గలవాడు అంటే జ్ఞానం గలవాడు, వివేకము గలవాడు, భవిష్యత్తును చూస్తూ జీవించేవాడు. బుద్ధిహీనుడు అంటే అప్పటి వరకు తాత్కాలికంగా సంతోషించేవాడు, అప్పటి వరకే తొందరపాటుతో నిర్ణయాలు తీసుకునేవాడు బుద్ధిహీనుడు. అయితే ఈ బుద్ధి గలవాడు, బుద్ధిహీనుడు ఎదురెదురుగా ఇండ్లు కట్టుకున్నారు, నివాసాన్ని కట్టుకున్నారు. ప్రభు ఈరోజు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఒకడేమో బండ మీద కట్టుకున్నాడు, ఒకడేమో ఇసుక మీద కట్టుకున్నాడు. ఒకడు బండ మీద, ఒకడు ఇసుక మీద కట్టుకున్నాడు. ఆలోచించండి, ఈ బండకు ఇసుకకు తేడా. ఆత్మీయులారా, బండ దేవుని వాక్యాన్ని చూపిస్తుంది,
ఇసుక లోకాన్ని, లోక సాంప్రదాయాలను, లోకములను వాటిని చూపిస్తుంది. ఒక ఆత్మ సంబంధి క్రీస్తు అనే బండ మీద తన ఆత్మీయ జీవితం అనే ఇల్లును కట్టుకున్నాడు. ఒక బుద్ధిహీనుడు లోకాన్ని ఆశ్రయించి, సాంప్రదాయాలను ఆశ్రయించి, లోకపోకటనే తుచ్చమైన ఇసుక అనే లోకాశల మీద ఇల్లు కట్టుకున్నాడు. గమనించండి ఆత్మీయులారా, నీ ఆత్మ సంబంధమైన ఇల్లు ఎలా కట్టుకున్నావు? ఆశల మీద నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నావా? కోరికల మీద నీ ఆత్మీయ నివాసాన్ని కట్టుకుంటున్నావా? లేదంటే ఆత్మీయంగా దేవుని వాక్యం మీద నీ ఇల్లు కట్టబడుతుందా? ఆలోచించు. ఈరోజు ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన గృహంగా నువ్వు కట్టబడాలని, ఆత్మీయ జీవితంతో ఎత్తైన స్థితిలో కట్టబడాలని ప్రభు కోరుతున్నాడు. అయితే నీ ఆత్మీయ జీవితంలో ఇసుక మీద అనగా కోరికల మీద, నీ ఆశల మీద, నీ శరీర క్రియల మీద, ఈ లోకంలో ఉన్న తుచ్చమైన అలవాట్ల మీద నీ ఆత్మ సంబంధమైన గృహం కట్టబడుతుందేమో ఆలోచించు. ఎదురుగా ఒక గృహం కట్టబడ్డది, ఇల్లు బండ మీద కట్టబడ్డది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా ఆత్మీయంగానే ఉన్నాయి గృహాలు, రెండు ఎదురెదురుగా ఉన్నాయి, చాలా మంచిది. అయితే ఒక రోజున వాన వచ్చి, వరద వచ్చి ఉన్న పాటున ఆ ఇంటి మీద కొట్టగా, ఆత్మీయులారా, కొన్నిసార్లు పెను తుఫానులు, వ్యతిరేక పరిస్థితులు నీ నివాసాన్ని ఊపుతా ఉంటాయి, కదుపుతా ఉంటాయి. అయితే ఈ వాన, వరద, గాలి, పెను తుఫాను ఆ ఇంటి మీద కొట్టగా ఒక ఇల్లు నిలిచిపోయింది, ఒక ఇల్లు కూలిపోయింది. ఆత్మీయులారా, బండ మీద కట్టబడ్డ నివాసము స్థిరముగా నిలబడ్డది. ఇసుక మీద కట్టబడ్డ నివాసము కూలిపోయింది. గమనించండి, ఒకటి కూలిపోయిన నివాసము, రెండోది నిలబడ్డ నివాసము. నీ ఆత్మీయ నివాసము, నీ జీవితము పరిస్థితుల మధ్యలో రెపరెపలాడుతూ కూలిపోతుందేమో ఆలోచించు. ఆదివారము భక్తి చేయలేని జీవితము, ఆదివారము సంఘానికి వెళ్ళని జీవితము, నీ ఆత్మీయ జీవితంలో ప్రభు బలలో పాలు పొందని జీవితము. నువ్వు ఇసుక మీద ఉన్నావేమో ఆలోచించు, జారిపోతున్నావేమో ఆలోచించు, పడిపోతున్నావేమో ఆలోచించు, నీ దేహాన్ని పాడు చేసుకుంటున్నావేమో ఆలోచించు, నీ కోరికల మీద నీ ఆత్మీయ జీవితం కట్టబడుతుందేమో ఆలోచించు. ఇసుక మీద కట్టుకున్న ఇల్లు కూలిపోయి కింద పడిపోయింది, నవ్వుల పాలైపోయింది. ఆత్మీయులారా, బండ మీద కట్టబడ్డ నివాసం అనే ఇల్లు స్థిరముగా నిలబడ్డది. గమనించండి, బుద్ధి కలిగిన వాని ఇల్లు నిలబడ్డది, బుద్ధి లేని వాని ఇల్లు కూలిపోయింది. ఈ రోజున నీవు బుద్ధిమంతుడవైతే, సహోదరి నీవు బుద్ధి కలిగిన బిడ్డవైతే, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో, నీ కుటుంబాన్ని కట్టుకో. బుద్ధిహీనమైన పనుల చేత ఆదివారము దేవుని సన్నిధికి దూరమై ఆత్మీయంగా నువ్వు ఇసుక మీద నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నావేమో. గాలి వచ్చి, వాన వచ్చి, వరద వచ్చి నీ ఇంటి మీద కొట్టినప్పుడు అడ్రాస్ లేకుండా కూలిపోతావు. జాగ్రత్త, ప్రభువే నిన్ను హెచ్చరిస్తున్నాడు. గమనించండి, లోకంలో ఒక సామెత ఉంది, చిల్లర పైసలు ఎక్కువ శబ్దాన్ని ఇస్తాయి, నోట్లు శబ్దాన్ని ఇవ్వవు. చాలా మంది ఏమిటంటే భక్తి చేసినప్పుడు ఇలా మాట్లాడతారు, దేవునికి నా పరిస్థితి తెలుసు, దేవునికి నా కష్టము తెలుసు, దేవునికి నా బాధ తెలుసు, కాబట్టి నేను ఈరోజు రాలేకపోయాను. బుద్ధిహీనమైన మాటలు. ఆ బుద్ధిహీనమైన మాటలే మానుకొని
బుద్ధి కలిగిన బిడ్డగా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో. ప్రపంచంలో నీకు ఒక్కదానికే లేదు బాధ, అందరికీ ఉంది బాధ. నాకే బాధ ఉంది, నాకే రోగం ఉంది, నాకే అప్పు ఉంది, నాకే సమస్య ఉందంటే అది నీ పిచ్చితనము. ఆ పిచ్చితనంలో నుండి బయటికి రా. దేవుడే నిన్ను దర్శిస్తున్నాడు. అయితే ఒక ఇల్లు కూలిపోయింది, ఒక ఇల్లు స్థిరంగా నిలబడ్డది. ఆత్మీయులారా, ప్రజలు ఒక ఇల్లును చూసినప్పుడు నవ్వుకున్నారు. ఇసుక మీద కట్టుకున్న ఇల్లు కూలిపోయిందని నవ్వుకున్నారు. బండ మీద కట్టిన ఇల్లును చూసి సంతోషించినారు. నీ ఇంటి వైపు చూచినప్పుడు, నీ ఆత్మీయ జీవితాన్ని చూచినప్పుడు ప్రజలు నిన్ను హేళన చేయొద్దు. ప్రజలు నిన్ను చూసి సంతోషించాలి. ఆ విధముగా నీ ఆత్మీయ నివాసం కట్టబడును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే కొన్ని నివాసాల కోసం మీతో మాట్లాడాలి, మీకు కొన్ని నివాసాలను పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 14వ వచనము, 29వ అధ్యాయం 14వ వచనము, మరలా 29వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 14వ వచనము 29వ వచనంలో దావీదు జీపు అరణ్యములో నివాసము చేసెను. దావీదు ఎనిగేదిలో నివాసము చేసెను. దావీదు నాయోతులో నివాసము చేసెను. దావీదు సీను అరణ్యములో నివాసము చేసెను. ఆత్మీయులారా, జీపు అరణ్యము అనగా కంసాలి అగ్ని పుటమి వేయబడుట. ఆత్మీయ జీవితంలో శ్రమల కొలిమిలో నివాసం చేస్తున్నాడు. కష్ట పరిస్థితులలో దేవునితో కలిసి బ్రతుకుతున్నాడు. సౌలు తరుముతుండగా జీపు అనే అరణ్యంలో అగ్ని లాంటి శోధనలు, వ్యతిరేకమైన పరిస్థితుల మధ్యలో దేవునితో కలిసి బ్రతకడానికి ఇష్టపడ్డాడు. ఈ జీపు అరణ్యములో నివాసము కష్టాలలో దేవునితో బ్రతుకుట, వ్యతిరేక పోరాటాలలో దేవునితో బ్రతుకుట, తరమబడుతున్నప్పుడు దేవుని కోసం బ్రతుకుట. దేవునికి మహిమ కలుగును గాక. నాయోతులో కొంతకాలం నివసించెను. ఆ నాయోతు అభిషేకము దొరికే నివాసము. దేవునికి స్తోత్రం. కష్టాలలో దేవునితో నివాసము, కష్టాల తర్వాత అభిషేకం పొందుకొని అభిషేకముతో దేవునితో నివాసము. ఎనిగేదిలో నివసించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయులారా, ఎనిగేదంటే మేక పిల్ల, లేదంటే ఆత్మీయులారా జలకూపము, వాటర్ ఫాల్స్, ప్రశాంతత, కన్నీటి లోయలో ప్రశాంతతను కోరుకుంటూ నివాసం చేస్తున్నాడు. మన ఆత్మీయ పోరాటంలో నిన్ను వెంబడిస్తున్న శ్రమలే గాని, కష్టాలే గాని, నిన్ను తరుముతున్న సమయంలో నీ యొక్క ఆత్మీయ నివాసము దేవుని వాక్యమందు కట్టబడి ఉంటే, దర్శనముతో కట్టబడి ఉంటే, సమర్పణతో నీ ఆత్మీయ జీవితం కట్టబడి ఉంటే, నీ ఆత్మీయ నివాసము పైన మేఘము దిగుతుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని అభిషేకము నిన్ను ఆవరిస్తుంది. హల్లెలూయా. అయితే ఈ రోజు దేవుని బిడ్డ, నీ నివాసము శ్రమల కొలిమిలో ఉన్న దేవునికి స్తోత్రం. ఆ శ్రమను దీవనకరంగా మార్చబోతున్నాడు. దావీదు జీపు అరణ్యంలో ఉన్నాడు, నివాసం చేసినాడనుంది. అయితే ఇక్కడ పుటమి వేయబడుతున్నాడు. ఆ పుటమి వేయబడుతున్నప్పుడు దేవుని యొక్క కృప తనను బలపరుస్తుంది. హల్లెలూయా. ఒకవేళ నీవు నివసిస్తున్న నివాసంలో కూడా పుటమి వేయబడుతున్న పరిస్థితులు, భయంకరమైన నిందలు, అవమానాలు నీకు ఎదురైతున్నాయేమో, కృంగిపోకో, నిరాశపడకో, నిస్పృహకు గురికాకు. నీవు ఎంతగానో తరమబడుతున్నావో
అంతటికంటే రెట్టింపు కృపను దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ నివాసము ప్రియులారా, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. ఏలియాతో ప్రభు అన్నాడు, నీవు కెరేతులో నివాసము చేయమన్నాడు. కెరేతు అంటే లోయ అని అర్థం. ఎవరు కూడా అక్కడికి రాలేని పరిస్థితి, ఎవరికి కనబడని పరిస్థితి. ఆ లోయ చీకటిగా ఉంది. ఆత్మీయులారా, ఈ యొక్క కెరేతు అన్న మాటకు ఎవరి సహాయము దొరకలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల మధ్యలో నివాసం చేసినాడు. దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏ మానవుడు కూడా ఆ లోయలోనికి రాలేని పరిస్థితి. అయితే ఆ కెరేతు దగ్గర ఉన్నప్పుడు దేవుడు కాకోలమునకు ఆజ్ఞాపించి అక్కడ పోషిస్తున్నాడు. ఆత్మీయులారా, ఈ కెరేతు లోయలో నివాసము చేయుచుండగా దేవుడే ఏలియాను కాకోలము చేత పోషించినాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ నివాసములో కరువు ఉన్నదని బాధపడకు. నీ నివాసములో క్షామమున్నదని బాధపడకు. నేను కూడా కెరేతు లోయలో నివసిస్తున్నాను అన్న దుఃఖముతో జీవిస్తున్నావేమో, నీకు సహాయము పంపేవాడై ఉన్నాడు. నీకు అద్భుతము చేసేవాడై ఉన్నాడు ప్రభువు. ఆయన ఆకాశపు తూములను తెరిచేవాడై ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, జీపు అరణ్యములో నివాసం, కష్ట సుడులలో నివాసము, దుఃఖకరమైన పోరాటంలో నివాసంలో దేవుని కృప దావీదును బలపరిచింది. రెండోది, కెరేతులో నివాసము చేయగా కాకోలము చేత తృప్తిగా ఆహారము లభించింది. ఈ రోజున కరువుతో నీ కడుపు కాలినట్లుగా, సరైన ఆహారము లేక, వస్త్రము లేక, పిల్లలకు ఫీజు కట్టలేక, ఇంటి రెంట్ కట్టలేక, ఈఎంఐలు కట్టలేక, చీటీలు కట్టలేక, నీ ఆత్మీయ జీవితంలో కరువులో ఉన్నావేమో ప్రియ చెల్లి, తమ్ముడు, అన్న. నీ కరువులో దేవుడు ఒక కాకిని పంపబోతున్నాడు. నీ కరువులో దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఒకవేళ అనారోగ్యముతో ఉన్నావా, ప్రభు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ధైర్యము తెచ్చుకో. నీవు కూడా అంటున్నావేమో, నేను ప్రస్తుతం కెరేతులో ఉన్నాను, కరువులో ఉన్నాను, నా వైపు ఎవరు చూడలేకపోతున్నారు అన్న నిరాశ చెందుతున్నావేమో. అక్కడికి ఉదయం సాయంత్రం నా కాకిని పంపి పోషించిన నా ప్రభు రేపు ఈ వేళకు నీ గృహంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మూడవ విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో ఇశ్రాయేలీలు పర్ణశాలలో నివసించిరి అనుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పర్ణశాలలు శాశ్వతంగా వేసేటివి కాదు. గమనించండి, కొంతకాలము నీడ కింద బ్రతకడానికి. ఆ పర్ణశాల దేనికి సాదృశ్యమై అంటే, దేవుని బిడ్డ, దైవికమైన ప్రేమకు సాదృశ్యం. హల్లెలూయా. దేవుడు మనతో నివాసము చేయుచున్నాడు అని సాదృశ్యం. మూడోది, పర్ణశాలలో ఇశ్రాయేలు ప్రజలు నివాసము చేసినారు. అయితే దేవుని యొక్క కటాక్షము, కరుణ సమృద్ధిగా వారి మీద కుమ్మరించబడ్డది. ఈ పర్ణశాలలు దైవికమైన కృపను, ప్రేమను చూపించేవి. దేవునికి స్తోత్రం. తాత్కాలికమైన ఆ సంతోషం అనే నీడలో నువ్వు బ్రతుకుతున్నావేమో, దైవికమైన కృపను, ప్రేమను కోరుకొని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ పర్ణశాలలో యొక్క ఆత్మీయ జీవితం ఏమిటయ్యా అంటే, విమోచించబడి కణానుకు చేరి దేవుని యందు ఆనందించి, దేవుని సన్నిధిలో సంతోషించి, మేము బంధకాలలో నుండి విడుదల పొందుకున్నాము, మేము మా ప్రభును ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అన్న ఆత్మీయ సందేశాన్ని పర్ణశాలలు మనకు కనుపరుస్తూ ఉంటాయి. అయితే ఈ పర్ణశాలలో నివాసం చేసినారంట. హల్లెలూయా. అంటే దేవునితో ఆనంద నివాసము, దేవుని యొక్క కృపను పొందుకున్న నివాసము, దైవిక ప్రేమ చేత నింపబడిన నివాసము అని అర్థం. ఈ రోజు నా ప్రియమైన సహోదరుడా, నీవు నివసించే నీ యొక్క
నివాసములో దైవికమైన ప్రేమ ఉందా? క్షమాపణ ఉందా? కృపను అనుభవిస్తున్నావా? ఆత్మీయంగా ఆలోచించండి. దేవుడే రోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. జీపు అరణ్యములో నివాసం, రెండోది కెరేతులో నివాసం, మూడోది పర్ణశాలలలో నివాసము. దైవికమైన కృపను పొందుకో. ప్రైజ్ ద లార్డ్. దైవికమైన ప్రేమను పొందుకో. హల్లెలూయా. దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నీ ఇంటి నిండా, నీ నివాసము నిండా దేవుని యొక్క కృప నిన్ను ఆవరించాలని, దేవుని ప్రేమ నీ నివాసములో ఉండాలని పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ పర్ణశాలల నీడను ప్రజలు ఆనందించినారు, సేద తీర్చబడ్డారు. దేవుని యొక్క సన్నిధిలో ఆనంద గానాలతో ప్రభును కీర్తించినారు. దేవునికి స్తోత్రం. ఆయన గొప్పతనాన్ని వర్ణించినారు. మన నివాసము, మన ఆత్మీయ జీవితంలో ఎన్ని పరిస్థితుల గుండా మనము దాటి వచ్చినామో ఆలోచించాలి. లోకమున ఐగుప్తులో నుండి బయటికి వచ్చినాము. యోర్దానులో అనే లోక ఆశలను చల్లి, కోరికలను చల్లి మనం బయటికి వచ్చి నూతన జీవితాన్ని పొందుకున్నాము. ఇలాంటి మనము పర్ణశాలలో అనే నివాసములో, అనగా దైవికమైన కృప అనే నివాసములో దేవుని ఘనపరిచే అభిషేకాన్ని మనం పొందుకుందుము గాక. హల్లెలూయా. నాలుగోదిగా చూస్తే, నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, 23వ కీర్తన 6వ వచనములో దావీదు మహారాజు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో నివాసము చేసేదని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ నివాసం చేస్తాడంట? దేవుని యొక్క మందిరములో నివాసము. అది 4వ విషయం. దేవునికి స్తోత్రం. నీ మందిరమందు ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును ఆత్మీయులారా, దేవుని మందిరములో నివసించే వారికి 7 ఆశీర్వాదాలు వస్తాయి. ఒకటి, ఆ మందిరములో నివసించే వారికి సమృద్ధి అయిన జీవము దొరుకుతుంది. రెండోది, మందిరములో నివసించుచున్న వారు వెలుగు సంబంధులుగా బ్రతుకుతారు. మందిరంలో నివాసం కలిగిన వారు ఆత్మీయ విషయాల్లో పరిపక్వత చెందుతారు. మందిరంలో నివాసం చేసేవారు దేవుని స్వరాన్ని వింటారు. మందిరంలో నివాసం చేసేవారు క్రీస్తు స్వారూప్యంలోనికి వస్తారు. మందిరంలో నివాసం చేసేవారు దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం నిలబడతారు. మందిరంలో నివాసం చేసేవారు ఉపదేశముతో నింపబడి ప్రజలను ప్రభావితం చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ రోజున దావీదు అంటున్న మాట, నేను మందిరంలో నివాసము చేసేదను అన్నాడు. మందిరానికి వెళ్లే అలవాటు నీకుందా? ఆదివారం పూట నువ్వు మందిరానికి వెళుతున్నావా? మందిరానికి వెళ్లకుండా ఊర్లో పొంటి తిరుగుతున్నావేమో తిరుగుబోతు వ్యక్తిగా. హలో, ఆదివారము మందిరానికి రాకుండా తిరుగుబోతు వ్యక్తిగా తిరుగుతున్నావేమో జాగ్రత్త. ఉద్యోగం అని వెళుతున్నావేమో జాగ్రత్త. ఊడిపోతుంది బిడ్డ. అనుకుంటున్నావు నాకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది అన్న అలాంటి విరవీగే తనం నీలో ఉంటే జాగ్రత్త. ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. గుర్తు పెట్టుకో. దావీదు మహారాజు అయినప్పటికీ నేను నా దేవుని మందిరంలో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నానన్నాడు. దేవునికి స్తోత్రం. మందిరాన్ని విడిచి గ్రామానికి, పెళ్లికి, ఊరికి ఎటెటో వెళుతున్నావు, జాగ్రత్త. మందిరానికి దూరంగా కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మందిరానికి దూరం అయితే 5 విపత్తులు వస్తాయి. ఒకటి, ఆరోగ్యం కోల్పోతావు. మందిరానికి దూరం అయితే ఆరోగ్యాన్ని కోల్పోతావు. రెండోది, మందిరానికి దూరం అయితే ఆర్థిక శాపం నీ మీదకి వస్తుంది. ఆర్థిక శాపం నీ మీదకి వస్తుంది. మూడోది, మందిరానికి దూరం అయితే పాపంలో పడిపోతావు. పాపంలో పడిపోతావు. మూడోది. నాలుగోది, మందిరానికి దూరం అయితే ఆత్మీయంగా నువ్వు దిగజారిపోతావు. దానికి మరొక మాట ఏమిటంటే దేవుని సహవాసం నుండి తొలగిపోతావు. లోక సహవాసంలో మునిగిపోతావు. జాగ్రత్త అని చెప్తున్నాడు ప్రభు. ఐదోది, మందిరానికి దూరం అయితే జరిగే విషయం ఏం తెలుసా? నీ ఇల్లు పెంట దిబ్బగా మారుతుంది. నీ ఇల్లు పెంట దిబ్బగా మారుతుంది. నీ పిల్లలు దేశ దిమ్మరులైతారు. నీ కుటుంబము విచ్ఛిన్నమైతది. జాగ్రత్త. ఈ 5 ఈ భయంకరమైనవి
నీ మీదకి వస్తాయి. మందిరానికి దూరం అయితే బహు జాగ్రత్తగా విను, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే 4వది, మందిరంలో నివాసము చేస్తానన్నాడు. ఒకవేళ మందిరంలో నీకు ఆపోజిట్ వారు, నిన్ను ప్రేమించని వారు, నిన్ను తృణీకరించేవారు, నిన్ను రిజెక్ట్ చేసేవారు, నిన్ను గౌరవించని వారు ఉంటారు కావచ్చు. మనం వాళ్ళ వైపు చూడాలి. ఒకవేళ అక్కడికి వెళ్ళిన మనసు పాడైపోతుంది కావచ్చు. దేవుని కోసం వెళ్ళి దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది 4వ అనుభవం. మందిరంలో నివాసం చేస్తున్నాడు. దేవునికి మహిమ. హిజ్కియాను దేవుడు ఏర్పరచుకున్నప్పుడు అతడు కూడా మందిరం తలుపులను తెరిచి లోపటి భాగంలో శుద్ధి చేసి అభిషేకించి లేవీలను యాజకులను నిలబెట్టి ప్రజలలో ఉజ్జీవాన్ని తీసుకొచ్చినాడు. దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. అది 4వ మాట. 5వదిగా 84వ కీర్తన 3వ వచనంలో బలిపీఠం యొద్ద నివాసం కోరహు కుమారులు అన్నారు. అంటే బలిపీఠం యొద్ద నివాసం అంటే మా జీవితాలు దేవునికి సమర్పణ, యాగం చేస్తున్నాము. ఎక్కడ నివసించాలి తెలుసా? బలిపీఠం యొద్ద నివసించాలి. బలిపీఠము దేన్ని చూపిస్తుంది తెలుసా? నీ ప్రాణ, ఆత్మ, శరీరాలు దేవునికి అంకితం చేయాలి. అంటే అతి పరిశుద్ధమైన యాగము చేసే స్థలములో నువ్వు నివాసం చేయాలి. ప్రభువే నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అయితే బలిపీఠం యొద్ద నివాసం చేస్తున్నావా? ఆలోచించు. ప్రభువే ఈ రాత్రి లేదా ఈ మధ్యాహ్నం వేళ దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీ మనోనేత్రాలు తెరుచుకో. నీ ప్రాణం, ఆత్మ, శరీరాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించు. నువ్వు బలిపీఠము దగ్గర నివాసం చేసే వ్యక్తిగా నీవు జీవించాలి. అహము చనిపోవాలి, నీ కులము చనిపోవాలి, నీ యొక్క అందము, నీ యొక్క చందము, నీ యొక్క క్యాడర్ అన్ని ప్రక్కన పెట్టి సమర్పణ స్థలములో నివాసం చేయాలి. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. అది 5వ అనుభవం. 6వదిగా ఆత్మీయులారా, ఉపద్య గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో పక్షిరాజు ఎత్తైన స్థలంలో నివాసం చేస్తుందంట. ఎక్కడ నివాసము? ఎత్తైన స్థలంలో నివాసం చేయాలి. పక్షిరాజు గూటిని కట్టి ఆ గూటిలో నివాసం చేస్తుంది. బండ సందుల్లో నివాసం చేస్తుంది. క్రీస్తులో నివాసం చేయడం నేర్చుకో. సంఘములో నివాసం చేయడం నేర్చుకో. ఆత్మీయ విషయాల్లో ఆసక్తి కలిగి నువ్వు ఎత్తైన స్థలంలో నివాసం చేయాలని ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ రోజున నీవు ఏ స్థలంలో జీవిస్తున్నావు? పాపం అనే స్థలంలో, మురికి స్థలంలో, అవిధేయత గల స్థలంలో, రాజకీయం చేసే స్థలంలో, లోకానుసారమైన స్థలాలలో నువ్వు జీవిస్తున్నావేమో. అబ్రహాము కనానుకు వెళుతుండగా లోతు సొదొమ దగ్గరికి వచ్చి నివాసం చేసినాడంట. అయితే నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది తొంగి చూసుకో. చివరిగా 7వదిగా చూస్తే ఆత్మీయులారా, లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో ఒకడు యెరూషలేములో నివాసం చేసేవాడు యెరూషలేమును విడిచి యెరికోకు వెళుతున్నాడు. మొదటి దిన వృత్తాంతాలు 13వ అధ్యాయం 25లో వారు యెరూషలేములో నివాసం చేసిరి ఇశ్రాయేల్ ప్రజలు. ఆత్మీయంగా చెప్తున్నాను, ఈ యొక్క యెరూషలేము దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో మనం నివాసం చేయాలి. అయితే ఈ యెరూషలేము మహానగరము, బలులను అర్పించే స్థలము, సమాధానం దొరికే స్థలము, ఆత్మీయంగా పరిపక్వత కలిగిన ఆత్మీయ ఉపదేశాల చేత నింపబడిన స్థలము యెరూషలేములో. యెరూషలేములో నివాసము చేయవలసిన ఈ యొక్క వ్యక్తి యెరికోకు వెళుతున్నాడు. ఈ రోజున నువ్వు ఎక్కడ నివాసం చేస్తున్నావు? నీ ఇంట్లో, నీ నివాసములో ఒకవేళ పాపం ఏమైనా ఉంటే, శాపం ఏమైనా ఉంటే, కీడేమైనా ఉంటే నీ నివాసం మీదకి యేసు రక్తము దిగి వచ్చును గాక. ఆ రక్తము కింద నీ నివాసము, నీ గుడారం కప్పబడును గాక. నీ నివాసమున్న కీడంత, శాపమంతా కాలిపోవును గాక. సమృద్ధి గల నివాసముగా, ఆత్మీయ అభిషేకం గల నివాసముగా నీ ఉండే ఇల్లు నింపబడాలని, కృపతో ప్రభు నిన్ను దీవించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని ఎరుగటి ఫలింపజేసి నీ నామాన్ని గణపరుచుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ఈ వాక్యం విన్న తర్వాత చక్కటి కామెంట్ పెట్టండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.